అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మానస మన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక వీడియో బ్లౌజ్ కటింగ్తో అయితే మేము ముందుకు వచ్చేసామండి. డైలీ కటింగ్ వీడియోస్ అనుకోకండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు అందులో ఉన్న డిఫరెన్సెస్ కానీ ఏమైనా సరే అర్థమవుతుంది. ఇప్పుడైతే వీడియో వస్తుంది, చూసేయండి. హాయ్ అండి, ఈ బ్లౌజ్ చూసారు కదండి, చాలా డీప్ నెక్ అండి. అలాగే హ్యాండ్స్ కూడా 5 ఇంచెస్ ఉంటాయండి సుమారుగా చూసినా కూడాను. ఇంత పెద్ద బ్లౌజ్ని కూడా చూడండి, సైజు కూడా పెద్ద సైజ్ బ్లౌజ్ ఇది. ఇంత పెద్ద సైజ్ బ్లౌజ్ని కూడాను, ఇంత డీప్ నెక్ ఉన్న బ్లౌజ్ని కూడాను మనం ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూద్దాం రండి. చాలా టిప్స్ ఉంటాయండి, మీరు చివరి వరకు చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మీ కామెంట్స్ ఎంతో ఇదిగా ఉంటాయండి మాకు. ముందు ఓపెనింగ్స్ అన్నీ ఇటువైపు పెట్టుకోవాలండి, క్లోజ్డ్ ఉన్నది మన వైపు పెట్టుకోవాలి. ఒక 1/4 ఇంచు ఖర్చు కోసమని కింద నడుము పట్టే దగ్గర జాయింట్ వేయాలి కాబట్టి ఒక 1/4 ఇంచు ఖర్చుకు ఒక గీత గీసుకున్నామండి. ఇప్పుడు పొడవు తీసుకుందాం. చూడండి, షోల్డర్ సెంటర్ జాయింట్ నుంచి చూడండి నడుము టక్ దాకా పొడవు అండి ఇది. కింద మనం గీత గీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ షోల్డర్ ఎంతవరకు వస్తే చూడండి, సాగదీయకూడదు, ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి. ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు లైన్ డ్రా చేసుకుందాము. ఇది కూడా నడుము లూజ్ కోసం అండి ఇది. ఈ 2 వైపులా ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చుల్ని ఇలా కలిపి పట్టుకోవాలండి. కలిపి పట్టుకొని వెనక మెడ చూడండి జాయింట్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఇలా పట్టుకొని మనకి బ్లౌజ్ పీస్ కూడా జాయింట్ వచ్చిన దగ్గర నుంచి ఇలా ఈ ఖర్చు ఎంతవరకు వస్తే అంతవరకు పట్టుకోవాలండి. దీన్ని మనం ఒక లైన్ డ్రా చేసుకుందాము. పక్కన మధ్యలో నడుము టక్ కోసమని 1 ఇంచు లైన్ డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఇదిగోండి చంక కింద పొడవండి ఇది. చెయ్యి చంక జాయింట్ ఉంది కదండి, ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా తీసుకోవాలి. చూడండి, ఈ జాయింట్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాము. దానికి ఒక 1/4 ఇంచు పైకి డ్రా చేసుకుందాము. ఇది చూడండి వెనక నెక్, ఇవి 2 ఉన్నాయి కదండి వెనక. ఇదిగోండి, ఇది వెనక నెక్. కింద నడుం పట్టీ కోసం అని చెప్పేసి ఒక 1/4 ఇంచు వదిలేసాం కదా, అక్కడ నుంచి అసలుకండి ఒక 1/4 ఇంచు ఖర్చు కోసము. ఇప్పుడు షోల్డర్స్ తీసుకుందామండి. చూడండి బ్లౌజ్ని స్టీజ్ ఎలా ఉందో అలా ఫోల్డ్ చేసుకుందాము. బాగా డీప్ నెక్ బ్లౌజ్ అండి, కొంచెం జాగ్రత్తగా పెట్టుకుందాము. ఎందుకంటే వాళ్ళకి నెక్ బ్రాడ్గా వేసుకున్న అలవాటండి. దగ్గరకు వచ్చినా వేసుకోరు, చిన్నది కొన్నా వేసుకోరు. దాదాపు వీళ్ళు మన దగ్గర 15 ఇయర్స్ నుంచి కుట్టిస్తారండి మన కస్టమర్లు, పాత కస్టమర్లు. చూడండి, నెక్ని ఎప్పుడు కూడా ఇలా పడిపోకుండా నీట్గా ఉండేట్టు సర్దుకోవాలండి. ఇలా పడిపోయినా ఇలా ముందుకు వచ్చినా షోల్డర్ మారిపోతుంది. స్ట్రైట్గా చూడండి ఎంత, ఇలా వదిలేసేయాలండి, ఫ్రీగా వదిలేసేయాలి, అలా అని లాగి పట్టుకోకూడదు. ఇప్పుడు మనం షోల్డర్స్ పెట్టుకుందాము. ఇదిగోండి, ఇటువైపు ఈ షోల్డరు చెయ్యి జాయింట్ ఉంది కదండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాము. దానికి ఒక 1/4 ఇంచు ఖర్చుల కోసమని ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఈ నెక్ వైపు ఉంది కదండి, నెక్ వైపు ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఒక 1/4 ఇంచు ఖర్చుల కోసం అని చెప్పేసి ఇంకో లైన్ డ్రా చేసుకుందాము. ఇదిగోండి, ఈ చంక ఉన్నది కదండి, ఈ చంక దగ్గర ఈ రౌండ్ షేప్ తిరిగిన దగ్గర ఒక వేలు ఇలా పెట్టేసుకొని ఈ హ్యాండ్ని ఇలా పైకి లేపుదామండి. చూడండి, ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాము. ఇది చంక రౌండ్ కోసము. ఇప్పుడు వచ్చేసి చూడండి వెనక నెక్, వాళ్ళ నెక్ ఎలా ఉందో అలా గీసుకుందాము. ఇప్పుడు తీసేద్దామండి ఇది. ఇదిగోండి ఆది బ్లౌజ్ తీసేద్దాము. తీసేసి మనం గీసుకున్న గీతలన్నీ కూడా టేప్తో ఒకసారి లైన్ డ్రా చేసుకుందాము. చూడండి, ఇంతవరకు వెనక నెక్ కదండి, ఇది ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇదిగో చూడండి,
ఇది షోల్డరు. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇది ఇక్కడ షోల్డర్ నుంచి చంక దగ్గరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు గుర్తుపెట్టుకున్న గుర్తులేనండి. బ్లౌజ్ నుంచి ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్న కొలతలేను, ఎటువంటి సొంత కొలతలు కాదండి, ఏ టేప్తోనూ పెట్టుకునేవి కాదు. యాస్టీజ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే ఈ స్కేల్ లేకపోయినా కూడా గీసుకోవచ్చండి. కాకపోతే స్కేల్ ఉంటే లైన్ కరెక్ట్గా వస్తుందని గీసుకోవడమేను, అంతకన్నా ఇదేం లేదు. చూడండి ఇక్కడ ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి 1.5 ఇంచ్ దాకా పెట్టుకోవచ్చండి. ఇదిగో చూడండి, వీళ్ళది కూడా ఉంది కాబట్టి దీంతో పాటు కలిపేసి ఇలా డ్రా చేసుకోవచ్చు. మనకి టేప్ కొలతలతో కూడా పని లేదు. చూడండి, ఇది మనం చేయి పైకి తీసి డ్రా చేసుకున్నాం. దాని ప్రకారం చంక టిప్ తీసుకున్నాము. నెక్ వచ్చేసి చూడండి, డీప్ నెక్ అండి. దీన్ని మెల్లగా ఇలా పైనుంచి రానిచ్చేసేసి ఇక్కడ మాత్రమే రౌండ్ షేప్ తీసుకుందామండి. బ్రాడ్ నెక్ కావాలండి, అందుకని చెప్పేసి కొంచెం బయటికి ఈ లైన్ కన్నా కూడా కొంచెం బయటికి తీసుకుంటున్నాము. అదే బ్రాడ్ నెక్ కాకపోతే లైన్ లోపలికే తీసుకోవచ్చండి. ఇప్పుడు చంకలు చూసుకుందామండి. ఇదిగోండి షోల్డర్ జాయింట్ నుంచి ఇదిగోండి ఇక్కడ చేయి జాయింట్ వస్తుంది కదండి, ఇక్కడ వరకు మొత్తం కలిపి తీసుకుంటే ఏదో చంక లూజ్ అవుతుందండి. చూడండి, ఇలా హ్యాండ్ లోపలికి మడతేసేసుకొని ఇక్కడ మనం ఖర్చు వదిలేస్తాం కదండి షోల్డర్ దగ్గర. చూడండి, ఇదిగోండి మనం 1/4 ఇంచ్ ఖర్చులకు వదిలేస్తాం కదా, ఆ వదిలేసిన దగ్గర నుంచి మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ కింద నుంచి రావాలండి. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది. అసలండి ఇది ఒక 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకుందాము. ఇప్పుడు మనం కొలతలు తీసుకున్న దాని ప్రకారంగా కటింగ్ చేసుకుందామండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. మీకోసమే వెంటనే నేను బ్లౌజెస్ కటింగ్సే చూపిస్తున్నానండి. ఒకసారి చూస్తే కాదు, ప్రతిసారి చూస్తూ ఉంటేనే బ్లౌజెస్ అనేది అర్థమవుతూ ఉంటాయండి. ప్రతి బ్లౌజ్కి ప్రతి టిప్ ఏదో ఒకటి ఉంటానే ఉంటుందండి. ఇప్పుడు చూసారు కదా, ఈ బ్లౌజ్లో మీకు మామూలు పైకి వచ్చే నెక్లన్నీ ఎలా కటింగ్ చేసుకున్నాము, డీప్గా వచ్చే నెక్ ఎలా కటింగ్ చేసుకున్నాము అనేది. షోల్డర్స్ కూడా అంతే అండి, జారిపోయినట్టుగా ఎప్పుడు పెట్టుకోకూడదు, దగ్గరగా ఉండేట్టు పెట్టుకుంటేనే బ్లౌజ్ షోల్డర్ కరెక్ట్గా వస్తుంది. మనం తీసుకునే కొలతలను బట్టే బ్లౌజ్ ఎప్పుడు కూడాను ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి. ఏ షాప్స్లోకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడాను ఫిట్టింగ్ కోసమే వెళ్తారండి. మన ఫిట్టింగ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మన దగ్గరికే వస్తారు. ఇదిగోండి ఖర్చుల దగ్గరికి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. సగానికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఈ లైన్ ఏంటంటే అండి, మనం వెనక టక్స్ల కోసం అండి. ఈ లైను ఒక సుమారుగా ఒక 3-3.5 ఇంచులు వచ్చేట్టు చూసుకుంటే సరిపోతుందండి. ఏ బ్లౌజ్కైనా కూడాను అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ టక్స్ల కోసం అండి. ఇది చూస్తున్నారు కదా, ఇది కరెక్ట్గా షోల్డర్కి సెంటర్ జాయింట్ రావాలండి. ఇదిగోండి ఇలా మనం గీసింది ఏది కూడాను సెంటర్కి ఇలా జాయింట్ రావాలండి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా రావాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది చంక లూజ్ తీసుకుందాము, టక్స్లు వేసుకున్నాం, నెక్ చంక అన్నీ వచ్చినాయి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందామండి. ఎప్పుడైనా కూడా అండి బ్లౌజ్ పీస్లో తీసుకుంటే హ్యాండ్స్ అన్నా తీసుకోవాలి, లేదంటే బ్యాక్ పార్ట్ అన్నా తీసుకోవాలండి. అప్పుడే మనకి బ్లౌజ్ పీస్ ఎంత చిన్నదైనా కూడా సరిపోతుంది. లేకుండా ముందు బ్యాక్ పార్ట్ తీసుకొని తర్వాత ముందు పార్ట్ తీసుకొని లాస్ట్లో హ్యాండ్స్ తీసుకోవాలంటే మాత్రం ఒక్కోసారి హ్యాండ్స్ సరిపోదండి, చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఫస్ట్ హ్యాండ్స్ అయినా తీసుకోవచ్చు, బ్యాక్ పార్ట్ అయినా తీసుకోవచ్చు అండి, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. రెండిట్లో ఏదన్నా కానీ ఒక సైడ్ హ్యాండ్స్ తీసుకుంటే రెండో సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, రెండో సైడ్ హ్యాండ్స్ తీసుకుంటే ఒక సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి. ఇది కూడా చిన్న టిప్ లాగే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇవి 4 బ్లౌజులు కదా, ఇవి 4 మడతల మీద ఉన్నాయి. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుందాము. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి 4 చేతులకి 4 బ్లౌజెస్కి 8 చేతులు వస్తాయండి.
ఇప్పుడు దీన్ని పైపింగ్ వేసుకుంటాం కాబట్టి ఒక పావించు లైన్ డ్రా చేసుకుందాము. హ్యాండ్స్ చూడండి, చాలా చిన్న హ్యాండ్స్ అండి. ఇంత చిన్న హ్యాండ్స్కి మనము 3 పెట్టాలి 2 పెట్టాలి ఇలా చెప్పుకుంటాం కదండి. వాటికి కూడా మనం ఆది బ్లౌజ్తోనే ఇంత చిన్న హ్యాండ్కి కూడా చంక పొడవు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, చూద్దాము. ఇదిగోండి, ఇది చెయ్యి లూజ్ అండి. ఇది అసలండి, దీని మిగిలింది 2 ఇంచులు ఉంటుంది. దాన్ని ఖర్చుల కోసం వదులుకుందాము. ఇది వచ్చేసి పొడవు ఇక్కడ వరకు వచ్చింది. ఓ 1/2 ఇంచు ఖర్చుల కోసం వదులుకుందాము. ఇది చంక పొడవండి, ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మనకి ఇది చేతికి అసలు సరిపోతుందా సరిపోదా, చంకలో ముక్కలు పడతాయా ఎలా తెలుస్తుంది అంటే అండి, చూడండి ఇదిగో చంక దగ్గర జాయింట్ వస్తుంది కదండి. ఇదిగోండి, ఈ చంక దగ్గర జాయింట్ నుంచి దానికి స్ట్రైట్గా పట్టుకోవాలండి. స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా పట్టుకుంటే మనం కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. చూడండి, ఈ మిగిలింది మనకి ఖర్చులకి సరిపోతుందా జాయింట్ వేసుకోవాలా అనేది అర్థమవుతుందండి. దాని ప్రకారం మనం ఇదిగోండి, ఇప్పుడు ఈ చంక లూజు కూడా ఇలా సరిపోతుందా లేదా అనేది ఇలా కొలుసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి గీసుకుందాము. గీసుకున్న తర్వాత మీకు చంక లూజు కూడా కొలిసి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉంది కదా. షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు జాయింట్, ఈ జాయింట్ని చూడండి, ఈ జాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టుకోవాలండి. కరెక్ట్గా పెట్టుకొని ఇది ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే మన బ్లౌజ్ కూడా పట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చింది. ఇదిగోండి, కాబట్టి మనం తీసుకున్న చంక లూజు ఈ ఆది కటింగ్ చేస్తున్న దాంట్లోనూ సమానంగా ఉన్నాయండి. అప్పుడు మనం తీసుకున్న ఆది కొలతలు కరెక్టేనని మనకు అర్థమవుతుంది. చూడండి, ఇలా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. టక్ పెట్టుకుందామండి. ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకుందాము. ఇక్కడ కూడా క్రాస్గా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ 2 పొరలు మాత్రమే పైన ఉంటాయి కదండి, ఆ పొరలు మాత్రమే సమానంగా తీసుకొని క్రాస్ తీసుకుందామండి ముందు వైపు. ఈ క్రాస్ ఎందుకంటే అండి, మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ జాయింట్ వేసినప్పుడు చంకల దగ్గర తిత్తులు రాకుండా ఉండడం కోసం అండి. దానివల్ల క్రాస్ తీసుకుంటే రాకుండా ఉంటాయి. ఈ క్రాస్ ఎలా తీయాలంటే, ఇదిగోండి, చంక దగ్గర ఒక డాట్ పెట్టుకుందాం కదా, చేయి పొడవ దగ్గర ఒక డాట్ పెట్టుకుందాము. ఈ 2 కలిపి సెంటర్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసిన దగ్గర ఒక గీత గీసుకోవాలి. ఒక 3/4 ఇంచు అంటే ఇదిగోండి సుమారు ఎంతండి, ఒకవేళ కొంచెం తక్కువగాను. ఇక్కడ చూసారు కదా, ఈ చంక దగ్గర మనం కట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ చేయి దగ్గర 1 ఇంచు ముందుకు వచ్చేట్లు ఇక్కడ నుంచి ఇలా ఎస్ షేప్లో తీసుకుంటే మనం తీసుకున్న దానిలో క్రాస్ షేప్ వచ్చేసినట్టేనండి. దీన్ని హ్యాండ్ డిప్ తీయడం అంటారు, లేకుంటే తెలుగులో చంక లోతు తీయడం అంటారు. ఇదిగోండి, ఇలా తీసుకొని చూడండి, ఈ షేపే మనకు అర్థమైపోతుందండి. చూడండి, ఇలా పెడితే ఎంత కరెక్ట్గా వస్తుందో. ఈ షేప్ చూస్తేనే మనం తీసిన క్రాస్ అనేది ఎగ్జాక్ట్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాం. ఎందుకంటే మనం చేతికి బాడీకి జాయింట్ వేసుకున్నప్పుడు ఇది ముందు వైపు రావాలని గుర్తు కోసం అండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అండి. మీరు వీడియో మొత్తం ఫుల్గా చూస్తే మీకు చిన్న చిన్న టిప్స్ చాలా దొరుకుతాయండి. మీరు స్కిప్ చేస్తూ ఉంటే మీకు ఉపయోగం ఉండదు, మీరు మధ్యలో స్కిప్ చేసినందువల్ల నాకు కూడా ఉపయోగం ఉండదండి. ఫుల్గా చూస్తే మీకు నాకు ఇద్దరికి ఉపయోగం ఉంటుంది. మీరు ఎక్కడికో వెళ్ళకుండా ఇంట్లో ఉండి చక్కగా బ్లౌజ్ కటింగ్స్ మీరు కుట్టుకోవచ్చండి. అలాగే కొంచెం అలవాటు అయిన తర్వాత బయట వాళ్ళవి కూడా కుట్టుకోవచ్చండి. ఇంత కరెక్ట్గా మీకు బాగా నేర్పిస్తానికి అవకాశం వస్తుందంటే అది నేర్చుకోవడానికి మీకు చాలా అవకాశం ఉన్నట్టండి. ఇదిగండి, ఇది ముందు పార్ట్. బ్యాక్ పార్ట్ తీసుకున్నాము. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇది ఉంది కదండి, ఇలా క్రాస్గా వేసుకుందాము. ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం లైన్ డ్రా చేసుకుందామండి. మొత్తం లైన్ ఇలాగే డ్రా చేసుకొని
ముందు నెక్ మాత్రం బ్యాక్ అంత అవసరం లేదండి, కొంచెం పైకి పెట్టుకుందాము. తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని అయిపోయిందండి, తీసి పక్కన పెడదాము. ఆది బ్లౌజ్ తీసుకుందాము. చూడండి, ఆది బ్లౌజు ఇలా ఉక్సులు పట్టి వైపు మాత్రమే చూసుకుంటే కరెక్ట్గా వస్తాయండి. ఇలా ఉంది కదండి, షోల్డర్ జాయింట్ లోపల నుంచి చెయ్యి ఇలా పంపించేసేయాలండి బయటికి. పంపించేసేసి షోల్డర్ దగ్గర చూసారు కదండి, ఇదిగో షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర ఒక్క పావించు లైన్ డ్రా చేసుకుందామండి. ఆ పావించు దగ్గర నుంచి ఇది కూడా ఉంది కదండి ఆది బ్లౌజు, దీనికి షోల్డర్ దగ్గర ఒక పావించు ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చుల దగ్గర ఇలా పట్టుకుందామండి. చూడండి, ఇదిగో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. పావించు మనం ఎక్కడైతే గీత గీసుకున్నామో అక్కడి నుంచి ఈ బ్లౌజ్ని యాస్టీజ్ ఎలా ఉందో అలా అడ్జస్ట్ చేసేసేయాలండి, మనమేమి లాక్కూడదు. శుభ్రంగా ఇదిగో చూడండి ఎలా ఉందో అలాగా సర్ది పట్టుకుందాము. ఎటువంటి లూజు లేకుండా, ఎటువంటి ముడతలు లేకుండా. అదిగో చూడండి, మీకు ఒకసారి చూపిస్తున్నాను, మళ్ళీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఉక్సులు పట్టి ఇలా వచ్చేసింది. యాస్టీజ్ ఎలా ఉందో అలా గీసుకుందాము. ఇదండి ఉక్సులు పట్టి, ఒక పావించు ఎక్స్ట్రా గీసుకుందాం, ఎందుకంటే ఉక్సులు పట్టీకి ముక్క జాయింట్ వేయాలి కాబట్టి. ఈ ఉక్సులు పట్టి దగ్గర నుంచి చూడండి, ఈ షేప్ జాయింట్ ఉక్సులు ఫ్రంట్ జాయింట్ ఉంది కదండి, అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఒక 1 ఇంచ్ కిందకి పెట్టుకుందామండి, ఎందుకంటే నెక్ పీస్ జాయింట్ కోసము, ప్లస్ మధ్యలో షేప్ డాట్ కోసము, మళ్ళీ ఇక్కడ షేప్ పట్టి ఫ్రంట్ మొత్తం కలిపి జాయింట్ కోసం 1 ఇంచ్ కిందకి పెట్టుకుందామండి. ఇప్పుడు ఇది కూడా అవసరం లేదండి, కాకపోతే వీళ్ళు ఏం చెప్పారంటే మనకి ఒక 1/2 ఇంచు ఫ్రంట్ నెక్ డౌన్ చేయమన్నారండి. దీన్ని ఇలా మెల్లగా ఒక 1/2 ఇంచు ఎలా ఉందో అలాగే ఒక 1/2 ఇంచు కిందకి పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పొడవు తీసుకుందామండి. ఈ చేతిని యాస్టీజ్ బయటికి తీసుకొచ్చేసుకొని ఇదిగోండి, ఈ ఫ్రంట్ డాట్ ఉంది కదండి, ఫ్రంట్ డాట్ నుంచి ఈ షేప్ షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్కి సెంటర్ పట్టుకోవాలండి. సెంటర్ పట్టుకొని ఇక్కడ కూడా 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసుకోవాలండి. చూడండి ఎలా ఉందో, మనం ఖర్చు కోసం మనం 1/2 ఇంచు గీసాం కదా, అక్కడ నుంచి యాస్టీజ్ ఇది ఎలా ఉందో అలా ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఎటువంటి లాక్కూడదండి, ఫ్రీగా అలా మూవ్ చేసి వదిలేసేయాలి, అదే వస్తుంది. ఇదేమో సైడ్ చంకల కింద అండి, ఇదిగోండి చెయ్యి చంక జాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక్క 1/2 ఇంచ్ అండి. ఇటువైపు కూడా షేప్ పట్టి కింద వైపు కూడా అండి, ఫ్రంట్ పార్ట్ పొడవ దగ్గర నుంచి షేప్ పట్టి జాయింట్ దగ్గర ఉంటుంది కదండి, అక్కడ ఒక్క 1/2 ఇంచ్ కిందకి డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ 3 కొలతలు కలిపి ఒక లైన్ డ్రా చేసుకుందాము. పోతే ఇక్కడ చంక దగ్గర ఉంది కదండి, ఈ చంక దగ్గర మధ్యలో డీప్ వస్తుంది కదండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ కానీ, ఎక్కువ అవసరం లేదండి. ఇలా లైన్ డ్రా చేసుకుందాం. లైన్ డ్రా చేసుకుంటే అది ఫ్రంట్ పార్ట్ డీప్ తీసినట్టు అవుతుందండి. దీనివల్ల ఏంటంటే హ్యాండ్కి తీస్తాము, బాడీ పార్ట్కి తీస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చంక కొలుసుకుందాము. ఫ్రంట్ పార్ట్ చంక ఇదిగోండి, షోల్డర్ దగ్గర నుంచి ఇదిగోండి చంక దగ్గర జాయింట్ వరకు కరెక్ట్గా ఈ షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గర ఖర్చు వదిలేయాలండి. ఇప్పుడు మనం డీప్ తీసుకున్న దాని దగ్గర నుంచి కొలవాలండి, పై చంక కొలుసుకోకూడదు. ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చిందో చూసి ఒక లైన్ డ్రా చేసుకుందాము. అక్కడ నుంచి చూడండి, ఇప్పుడు మనం ఇది ఫ్రంట్ పార్ట్ కొలత వేసుకోవచ్చండి. అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ లూజ్ ఎంత ఉందో కూడా వస్తుందండి బాడీకి. ఇది చూడండి, చంక దగ్గర నుంచి చంక దగ్గర జాయింట్ వస్తుంది కదండి, ఆ జాయింట్ దగ్గర నుంచి ఉక్సులు పట్టి వరకు పట్టుకోవాలండి. ఇది ఎక్కువ శాతం ఉక్సులు పట్టి వైపు చూడాలండి, ఎందుకంటే కాజా పట్టి వైపు పెంచి వేస్తాం కాబట్టి తేడా వస్తుంది. ఇది మర్చేసేస్తాం కాబట్టి తేడా రాదు, అందుకని ఉక్సులు పట్టి వైపు చూడాలి. చూడండి, కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి సరిపోయింది. ఇదేమో ఖర్చు కోసం అండి, ఉక్సులు పట్టి జాయింట్ వేస్తాం కాబట్టి 1/2 ఇంచు ఖర్చు కోసము. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో కటింగ్ అనేది. అందుకే కొంచెం మా ఛానల్ ఫాలో అవ్వండి, మీకు ఎంతో బాగా నేర్పిస్తాను. ఇప్పుడు కటింగ్ చేసుకుందామండి. 1-4 సార్లు వినండి, మీకు బాగా అర్థమవుతుంది.
మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ఉపయోగపడుతుందండి. మీ కామెంట్స్ కూడా మాకెంతో ఉపయోగపడతాయి. మా మానస మనవి ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే సపోర్ట్ చేయండి. ఇలా వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారం ఎలా ఉన్నాయో అలా కుడితే మన బ్లౌజెస్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను మినిమం 28 ఇయర్స్ నుంచి కుడుతున్నానండి. నా సొంత కటింగ్ అంటూ ఇదేనండి. ఈ టేప్ కొలతలు ఇవన్నీ కూడా మధ్యలో నేర్చుకున్న కొలతలు మధ్యలో వస్తాయండి. అంటే టేప్ కొలతలు రావా అని కాదు, వస్తాయి, కానీ నేను వాడే కటింగ్ మాత్రం ఇదేనండి. నా సక్సెస్కి కారణం ఇదేను. నేను ఎంత సక్సెస్ అయ్యానంటే ఇప్పుడు నేను వచ్చి హైదరాబాద్ వచ్చి 1.5 ఇయర్ కూడా కాలేదండి. కానీ నాకు ఎంత వర్క్ ఉందంటే ఇప్పుడు కూడా మా ఇంటి నిండా వర్కే ఉందండి. అందుకే నేను ఎక్కువ స్టిచ్చింగ్ పెట్టలేకపోతాను, కటింగ్ మాత్రమే చూపించగలుగుతుంటాను. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, నీట్గా కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు షేప్స్ అవి మార్క్ చేసుకుందాము. ఇదిగోండి ఇదిగోండి పావించు ఖర్చుల కోసం అని వదిలేసుకోవాలి. అక్కడ నుంచి ఫ్రంట్ డాట్ ఎంత ఉందో అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లోపల షేప్ డాట్ ఎంత ఉందో అంతకి డబల్ తీసుకోవాలి. ఇప్పుడు షేప్ డాట్ పొడవు తీసుకుందాము. పొడవు డ్రా చేసుకుందాము. దీనికి చూడండి ఇలా సెంటర్ పాయింట్ పట్టుకుంటే చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చింది, డాట్ అయింది. దీనికి వచ్చేసేసరికి ఇదిగోండి దీన్ని సెంటర్ చేద్దాము. సెంటర్కి కొంచెం కింద వైపు ఇలా డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఇలా డాట్స్ పెట్టుకుందాము. మూడు వైపులా పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందామండి. బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఇదిగోండి ఇలా ఒకదాని మీద ఒకటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలండి. కరెక్ట్గా పెట్టుకోవాలి, ఎగుడు దిగుడు ఎలాంటివి లేకుండా. చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూడండి ఒక్క పావించు షోల్డర్ దగ్గర ఇలా క్రాస్గా దీనిలో కలిపేసుకోవాలండి. అప్పుడు మనకి ఎటువంటి భుజాలు జారకుండా నీట్గా వస్తుందండి బ్లౌజ్ అనేది. ఇది ఫ్రంట్ బ్యాక్ అండి. ఇవి వచ్చేసరికి హ్యాండ్స్ అండి. ఇవి మొత్తం కూడా కలిపి 4 బ్లౌజెస్ అండి. ఇప్పుడు 4 బ్లౌజెస్కి షేప్ పట్టీలు తీసుకుందాము. క్లాత్ని బట్టి 2 పొరలు వస్తాయా 1 పొర వస్తుందా అనేది చూసి తీసుకోవచ్చండి. ఏం పర్వాలేదు, దానివల్ల వస్తే 2 పొరలు వేసుకోవచ్చు, రాకపోతే 1 పొర వేసుకోవచ్చండి. ఇది క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి 2 పొరలు తీసేసుకుందాము. చూడండి ఉన్న క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుందాము. డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఇది షేప్ పట్టి పొడవు. ఇది కింద ఖర్చుల కోసమని 1 పావు ఇంచు లైన్ డ్రా చేసుకుందామండి. ఇది షేప్ పట్టి ఇప్పుడు ముందు వైపు పొడవండి. ఇది అసలండి, ఇది ఖర్చుల కోసము. ఇది మధ్యలో పొడవండి, అసలు ఖర్చుల కోసం అండి. షేప్ పట్టీకి 3 చోట్ల తీసుకుంటే సరిపోయిద్ది. ఫ్రంట్, మిడిల్, లాస్ట్ అండి. ఇదిగోండి ఈ 3 కూడా కలిపి ఒక లైన్ డ్రా చేసుకుంటే వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి. మనం ఎంతో భయపడతాం, అమ్మో బ్లౌజా, అయ్యో బ్లౌజా ఎలా వస్తుంది అని చెప్పి అనుకుంటామండి. కటింగ్ చేస్తూ ఉంటే అదే వస్తుందండి. భయపడాల్సిన అయితే అవసరం అయితే ఉండదండి.
ఏ పనైనా అంతేనండి, చేస్తూ ఉంటే తేలిగ్గా ఉంటుంది, చేయకుండా ఉంటే అమ్మో కష్టంగా అనిపిస్తూ ఉంటుందండి. అలవాటు అయ్యే కొంది ఏ పని మీదైనా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. చూడండి అయిపోయిందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము నడుం పట్టీలు, ఉక్సులు పట్టీలు వాటన్నిటికీ వాడుకోవచ్చు అండి. మనం పైపింగ్ వేస్తున్నాం కాబట్టి మనకు అవన్నీ అవసరం లేదు. ఇవిగోండి ఇవి 4 బ్లౌజ్ పీసెస్ అండి. ఇదిగోండి ఇవి 2, ఇవి 3, ఇది 4 బ్లౌజ్ పీసెస్ అండి. ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న లైనింగ్లు వీటి మీద పెట్టేసుకొని కటింగ్ చేసి ఒకసారి డిజైన్ బట్టి కటింగ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఒక్కోసారి మనము అంచులను బట్టి కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఏదున్నా కూడా బ్లౌజ్ పీస్ ఒక్కసారి ఓపెన్ చేసుకొని చూసుకొని అప్పుడు కటింగ్ చేసుకోవాలండి. అప్పుడైతేనే మనకు కరెక్ట్గా వస్తాయి, లేకుంటే మాట అనిపించుకోవాల్సి వస్తుంది. చూడండి ఇది హ్యాండ్స్కి వస్తుందండి, నడుంకి హ్యాండ్స్కి రెండింటికి వస్తుంది. కానీ ఎవరు నడుంకి వేయించుకోవట్లేదు కాబట్టి అటువైపు ఒక చెయ్యి ఇటువైపు ఒక చెయ్యి తీసుకుంటే ఎటువంటి పీస్ పడకుండా చక్కగా వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ పీస్ కండి. ఈ బ్లౌజ్ పీస్ కండి చూడండి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చాడండి. ఈ బార్డర్ వేసేసుకొని ఇది కటింగ్ చేసుకోవచ్చు. దీనిలో డిజైన్ ఎటైనా పెట్టుకోవచ్చండి, ఏం పర్లేదు. ఇది కూడా చూడండి రెడ్ దానికి మెరూన్ దానికి బార్డర్ ఇచ్చాడు. ఈ బార్డర్ కూడా మిగతాదంతా కూడా ప్లెయినే కాబట్టి ఎక్కడైనా తీసేసుకోవచ్చు. ఇదిగోండి దీనికైతే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి ఇదిగోండి బొమ్మలు ఇచ్చాడు, హౌసెస్ ఇచ్చాడు, అమ్మాయి బొమ్మలు ఇచ్చాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. హ్యాండ్స్ ఇటువైపు చూస్తే బార్డర్ ఇచ్చాడు, కానీ 2 వైపులా బార్డర్ ఇచ్చినా కూడా తీసుకోకూడదండి. ఇటువైపు చూడండి, ఇటువైపు హ్యాండ్స్ తీసుకోవాలండి. ఎందుకంటే అంతగా ముక్క పడ్డా కూడా పర్వాలేదు, కానీ ఇటువైపే తీసుకోవాలి. బొమ్మలు ఇట్లా నిలువుగా రావాలి కాబట్టి అటువైపు అయితే తిరగ వస్తాయండి బొమ్మలు. ఇటువైపు ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి, ఆ తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. అలా అయితేనే వస్తుందండి. 2 వైపులా అంచిచ్చాడు కదా అని గప్పుకుని తొందరపడి కటింగ్ చేస్తే మాత్రము ఒకవైపు చేతికి బొమ్మలు కింద తిరగ వస్తాయండి, ఒక చేతికి బొమ్మలు నిలువుగా వస్తాయి. ఇలాంటివన్నీ కూడా చిట్కాలండి. చిన్నవి ఇవి చేసే కొద్ది మనకు తెలుస్తూ ఉంటాయి, సీనియారిటీ మీద వస్తాయి. కొత్త వాళ్ళు ఏంటంటే హడావిడిగా 2 చేతులు ఇచ్చేసాడు కదా, 2 వైపు కలిపి ఒకటి వైపు తీసేసుకోవచ్చు కదా, ఇలా ఆలోచిస్తారండి. అందుకే మేము చెప్పేది కొంచెం మీరు నిదానంగా అర్థం చేసుకొని విని కటింగ్ నేర్చుకోండి. మీకు ఎంతో సపోర్ట్గా ఉంటాము, ఎంతో నేర్పించడానికి వీలున్నంత వరకు ప్రయత్నిస్తాము. మీరు కామెంట్ చేసి మీకు ఏమేం కావాలో మమ్మల్ని అడగండి, మీకు నేర్పిస్తాము. ఎటువంటి కొత్త డిజైన్ అయినా ఎంత కష్టమైందైనా కూడా మీకు ఈజీగా ఆదితో వచ్చేట్టు టేప్ కొలతలతో పని లేకుండా మీరు ఇంట్లో ఉండి మీకు బయటకు వెళ్ళకుండా నేర్చుకునే విధానం చూపిస్తాను. మా ఛానల్ని ఫాలో అవ్వండి. మానస మను ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మను వ్లాగ్స్.